ఈరోజు మనం శివకంచిలో ఉన్న మామిడి చెట్టు పార్వతీదేవి తపస్సుకు సజీవ సాక్ష్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. నేను ఈ మధ్య కంచికి వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక మామిడి చెట్టును చూశాను. ఈ మామిడి చెట్టు శివకంచిలో తపస్సుకు, కాలానికి, భక్తికి సాక్ష్యంగా నిలిచిన చెట్టు. శివకంచి అనేది పంచభూత క్షేత్రాల్లో భూమి తత్వానికి ప్రతీక. ఇక్కడ శివుడు భూమి లింగంగా ఆవిర్భవించారు. ఈ ఆలయానికి సమీపంగా వేగవతి నది ప్రవహిస్తుంది. భూమి, నీరు, తపస్సు ఈ మూడూ కలిసి క్షేత్రాన్ని అత్యంత పవిత్రంగా మార్చాయి. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడిని పొందేందుకు ఇక్కడ తపస్సు ప్రారంభించారు. వేగవతి నది వరదలు వస్తాయని తెలిసి అమ్మవారు భూమి నుంచే వచ్చిన ఇసుకతో శివలింగం తయారు చేశారు. వరదలు వచ్చినప్పుడు ఆ శివలింగాన్ని అమ్మవారు ఆలింగనం చేసుకున్నారు. వరదలు వచ్చినా లింగం చెదరలేదు. ఇక్కడ కొందరు ఇసుక అంటారు, మరికొందరు మట్టితో చేసిన లింగం అంటారు. కానీ నిజానికి ఇవి రెండు కథలు కావు. ఇసుకైనా మట్టైనా రెండు భూమితత్వమే. ఇది ఒక తపస్సు, ఒక ఆవిర్భావం, భూమితత్వాన్ని తెలిపే ఒక కథ. ఈ తపస్సు జరిగిన స్థలంలోనే ఈ మామిడి చెట్టు ఆవిర్భవించిందని స్థల పురాణం చెబుతుంది. ఈ చెట్టు కింద చిన్న ఆలయం ఉంటుంది. ఇది సాధారణ ఆలయం కాదు. అది పార్వతీదేవి తపస్సు చేసిన పవిత్ర తపోస్థలంగా భావిస్తారు. ఈ చెట్టుకు 4 ప్రధాన శాఖలున్నాయి. అవి మన జీవితంలోని 4 రుచులను గుర్తు చేస్తాయి: తీపి, పులుపు, కారము, చేదు. నేను అక్కడ నిలబడి చూసినప్పుడు ఇది చెట్టు కాదు, జీవితం ఎలా ఉండాలో చెప్పే ఒక నిశ్శబ్దపు గురువులా అనిపించింది. ఈ మామిడి చెట్టు ముందు నిలబడితే మన జీవితమే గుర్తొస్తుంది. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అన్నింటినీ సమంగా స్వీకరించమని ఈ చెట్టు నిశ్శబ్దంగా చెబుతుంది. శివకంచిలోని ఈ మామిడి చెట్టు కాలాన్ని దాటి నిలిచిన ఒక భక్తి, పార్వతీదేవి తపస్సుకు సజీవ సాక్ష్యం. థ్యాంక్ యూ. ఈ అంశం మీకు నచ్చేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చి ఈ అంశంపై ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.